హల్లెలూయా. చేతులు ఎత్తి మనం దేవుని ఆరాధిద్దాం, దేవుని స్తుతి చెల్లిద్దాం. ప్రతి క్షణం కూడా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లించే దినం, దేవుని ప్రేమను తలంచుకునే దినం, దేవుని బలియాగాన్ని తలంచుకునే దినం, ఆయన కాపుదల నిమిత్తం వందనాలు చెల్లించేసే దినం. ఎంతమంది మరణమైపోతున్నారు నీ చుట్టూ. ఆయన నీ ప్రాణాన్ని కాపాడుతున్నాడు, నీ రాకపోకలు కాపాడుతున్నాడు, నీ భార్యను కాపాడుతున్నాడు, నీ భర్తను కాపాడుతున్నాడు, నీ పిల్లలను నీ మధ్యలో కాపాడుతున్నాడు. ఆయన మరి కాపుదల లేకుంటే మనం ఏమైపోతాం? కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి బదులమై ఉన్నాం. ఆయన చేసిన ఉపకారములకు తిరిగి నువ్వేం చెల్లించగలవు? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఆయన నామంలో స్తుతి స్తోత్రములు చెల్లించాలి. కృతజ్ఞత గల హృదయం కలిగి ఉండాలని ఆరాధించాలి కూడా. ఆరాధన యొక్క ప్రాముఖ్యతలు, ఎలా ఆరాధించాలి, ఎందుకు ఆరాధించాలి, ఎక్కడ ఆరాధించాలి, ఆరాధన వల్ల వచ్చే ఆశీర్వాదాలు, సత్యమైన ఆరాధన, అబద్ధపు ఆరాధన, ఇవన్నీ కూడా మీకు విశదంగా బోధిస్తూ ఉన్నాను. ఈరోజు తప్పుడు ఆరాధన అనే ఒక సందేశాన్ని మీకు అందిస్తున్నాను. జాగ్రత్తగా మీరు వినాలని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఫాల్స్ వర్షిప్. అందరూ ఆరాధిస్తారు, కానీ దేవుడు ఏ ఆరాధన అంగీకరిస్తాడు? చాలా ఆర్భాటంతో ఆరాధిస్తారు, కొందరు చాలా ఖర్చులు పెట్టి ఆరాధిస్తారు, కొందరు భక్తితో, శ్రద్ధతో, ప్రేమతో ఆరాధిస్తారు. దేవుడు అట్టి ఆరాధనను అంగీకరిస్తాడు తప్పకుండా. ఆత్మతో సత్యంతో ఆరాధించమని సమరయ స్త్రీతో బోధించినాడు. ఆరాధనలో స్వచ్ఛత లేకుంటే అది దేవునికి అంగీకారమైన ఆరాధనగా ఉండదు. అసత్యమైన ఆరాధన దేవుడు అంగీకరించాడు. నీ అంతరంగమందు ఆయన సత్యాన్నే కోరుతున్నాడు. గాడ్ ఆల్వేస్ వాంట్స్ ట్రూత్ ఇన్ యువర్ ఇన్వర్డ్ పార్ట్స్. సత్యం లేకుంటే ఆయన ఆరాధించకుండా మొదట నువ్వు నీ యొక్క ఆత్మలో శుద్ధి పొందుకోవాలి. యేసు రక్త ప్రోక్షణ ద్వారా పవిత్రమైపోయిన తర్వాత నువ్వు ఆరాధించాలి. చూడండి, ఎంత మధురమైన పానీయాన్నైనా, ఎంత పాయసాన్నైనా ఒక జిడ్డు పదార్థాలు తెచ్చి మీ ముందు పెడితే మీరు తీసుకుంటారా? లేదు, నాకు వద్దంటారు. ఎందుకంటే పాత్ర సరిగా లేదు. వంటకం చాలా బాగుంది, కానీ పాత్ర మలినంగా ఉంటే దాన్ని మనం ముట్టుకోం. కాబట్టి పరిశుద్ధమైన పవిత్రమైన దేవుని ఆరాధించడానికి మన హృదయాలు సరి కావాలి. అందుకే పవిత్ర హృదయంలో నుండి వచ్చే ప్రార్థన బలమైంది, పవిత్ర హృదయంలో నుండి వచ్చే పాట శక్తివంతమైంది, పవిత్ర హృదయంలో వచ్చిన మాట కూడా చాలా శక్తివంతంగా ఉంటుంది. అందుకే వాక్యంలో ఆయన పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. వై యూ షుడ్ బి హోలీ? బికాజ్ హీ ఈజ్ హోలీ. ఆయన దగ్గర ఏ నకలితనం చెల్లదు, ఆయన దగ్గర ఏ తప్పుడు త్రోవలు చెల్లవు, ఆయన దగ్గర తప్పుడు ఆరాధన కూడా చెల్లదు. నువ్వు తప్పుడు నీ హృదయం సరిగా లేకుండా నువ్వు ఆరాధిస్తే నీ సమయాన్ని వ్యర్థం చేస్తున్నావు, అంతేగాని దేవునికి అంగీకారమైన ఆరాధనగా ఉండదు. తప్పుడు ఆరాధన గురించి మనం ధ్యానించాలి. ఇది నిర్గమకాండం 32లో ఉన్నది. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఒక పోత పోసిన దూడను, వారు ఒక బంగారు దూడను చేసుకొని ఆ దూడను ఆరాధిస్తున్నారు. ఇది చాలా దయనీయమైన పరిస్థితి అనిపించింది. చదువుతున్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది, గుండె నొప్పిగా అనిపించింది. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు ఎంతగా ప్రేమించినాడు. ఫరో యొక్క కఠినమైన బానిసత్వం నుండి విడిపించి మోషేను నాయకునిగా పెట్టి కనాను రాజ్యానికి నడిపించడానికి గొప్ప ఉద్దేశం, గొప్ప సంకల్పం కలిగి తన ప్రజలను అద్భుతమైన రీతిలో నడిపిస్తే ఎన్నెన్ని అద్భుతాలు చేసినాడు. నేను చెప్పని అవసరం లేదు, మీరు చాలా విని ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలను ఆయన కోడి తన పిల్లలను కాయ రీతిగా కాపాడినాడని వాక్యంలో ఉంది. పక్షిరాజు తన పిల్లలను కాపాడినట్టు కాపాడినాడు. ఆయన గద్దరెక్కల మీద మోసినాడని మరి ఒక చోట ఉన్నది. ఎంత సురక్షితంగా తన ప్రజలను కాపాడుతుంటే ప్రజలు దేవుని మరిచి వారు అన్య ఆరాధన చేసినారు, లేక తప్పుడు ఆరాధన చేసినారు, అసత్యపు ఆరాధన చేసినారు, నకిలీ ఆరాధన చేసినారు. దేవుని కోపం వారి మీద రగిలిందని వాక్యంలో మనం చూస్తున్నాం. కొద్ది భాగం నేను చదువుతాను, మీరు ఇది చక్కగా సమయం తీసుకొని నిర్గమకాండం 32-35 వచనాలు ఉంది, చక్కగా సమయం తీసుకొని ధ్యానించండి. మోషే కొండ దిగకుండా తడువు చేయట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్ద కూడి వచ్చి, లెమ్ము మా ముందర నడిచిన ఒక దేవతను మాకు చేయ. మోషే సీనాయి పర్వతం మీద వెళ్ళి దేవుని సన్నిధిలో ఉన్నాడు, ఉపవాసంతో ఉన్నాడు మోషే. ఎందుకంటే దేవుని మాటలు తీసుకొని తన ప్రజలకు అందించాలి. దేవుని యుద్ధ నుండి 10 ఆజ్ఞలు తీసుకొని ప్రజలకు అందించాలి. మోషే ఒక పని మీద ఉన్నాడు. అప్పుడు కొండ దిగువ భాగమునున్న ప్రజలు ఏం చేయాలి? నాయకుడైన మోషే కొరకు ప్రార్థన చేయాలి.
పరిశుద్ధుల కొరకు పట్టుదలతో ప్రార్థన చేయమని వాక్యంలో ఉంది. మీరేం చేయాలి? కాపరి కొరకు ప్రార్థన చేయాలి. వీళ్ళకు మోషే కనబడుకుంటే చాలా కలవరం వచ్చేసింది. మాకు నాయకుడు లేడు, మాకు కాపరి లేడు, ఆయన వెళ్ళి చాలా రోజులు అక్కడ గడుపుతున్నాడు, ఇప్పుడు మాకు ఒక నాయకుడు కావాలి, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు నీవు చేయమని అహరోన్ను వారు వేడుకుంటున్నాడు. మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయం. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనేవాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో అండి. కొండ మీదకి వెళ్ళినాడు, ఏమాయనో తెలుస్తలేదు, చాలా రోజులు అయిపోయింది. దేవునితో గడపడానికి వెళ్ళినాడు కానీ కనబడడం లేదు. మాకు ఇప్పుడు నాయకుడు కావాలి, మా ముందర నడవడానికి ఒక దేవత మాకు కావాలి అని అహరోన్ను ఈ ప్రజలు వేడుకుంటున్నారు. వాళ్ళకి ఇసుమంతైన జ్ఞానం ఉందా చూడండి. ఎర్ర సముద్రం దాటినారు, మరి విజయోత్సవంగా దేవుడు వారిని నడిపించినాడు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండినాడు. ఆకాశం నుండి మన్నా కురుస్తూనే ఉంది. వారు అంత పోషక విలువలతో ఉన్న ఆహారాన్ని ప్రతిరోజు భుజిస్తున్నారు. మాంసం కావాలంటే దేవుడు వారికి ఆకాశం నుండి పూరేళ్లను కురిపించినాడు. మాంసం వారి పళ్ళ సందుల్లో ఉన్నంత వరకు, అంటే కడుపు నిండి ఆ యొక్క మాంసపు వాసన వారి నాసికారంధ్రంలో నుండి వచ్చేంత వరకు వారు తిన్నారని వాక్యంలో, తిని చచ్చినారని కూడా ఉంది చాలామంది. అంటే ఎంతగా అతిగా దేవుడు వారిని దీవించినా వారికి శ్రద్ధ లేకుండేది. అంటే ఎన్నెన్ని అద్భుతాలు. వాళ్ళ చెప్పులు అరగలేదంట, వాళ్ళ కాళ్ళు వాయలేదంట, వారి వస్త్రాలు పాతగీలలేదంట. అద్భుతమైన రీతిలో వారిని నడిపిస్తున్న వారికి జ్ఞానము లేకుండా అయిపోయింది కదా. అందుకే వాక్యంలో నా జనులు జ్ఞానం లేకుండా నశిస్తున్నారు. ఇంతగా ఇచ్చిన దేవుని నువ్వు ఏ విధంగా ఆరాధించాలి? వీళ్ళు అంటున్నారు ఇప్పుడు మోషే మాకు కనబడడం లేదు కాబట్టి మాకు నాయకుడు కావాలి, మా ముందర నడవడానికి మాకు ఒక దేవత కావాలని అంటున్నారు. మమ్మను ఐగుప్తులో నుండి రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు అని అతనితో చెప్పిరి. అందుకు అహరోను వేధిస్తున్నారు. ఎప్పుడు నాయకులకు శ్రమనే కదా, ప్రజలు నడిపించడం ఒక పెద్ద బాధ్యతనే, భారమైన పని. ప్రజలు ఇలాగూ తిరగబడినప్పుడు అహరోను అంటున్నాడు, సరే మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులను ఉన్న బంగారు పోగులను తీసి నా ఇద్దరు తెండని వారితో చెప్పగా, సరే బంగారం తీసుకురండి. ఆరాధన అంటే చాలా ఖరీదైందే కదా, ఖర్చు చేయాలి. మరి మీకు నాయకుడు కావాలి, మీకు ముందర నడవడానికి ఒక దేవత కావాలంటే మీ చెవుల నుండి, మీ మెడ మీద నుండి, మీ కాళ్ళ కడియాలు కానీ ఇవన్నీ కూడా ఒలుచుకొని రండి, నా ఇద్దరు తెండి. ప్రజలందరూ తమ చెవులను ఉన్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేశాం. అహరోను దగ్గర బంగారం అంతా తీసినారంట. అహరోను ఏం చేసినాడంటే ఒక దూడ ఆకారంలో దాన్ని తయారు చేసినాడంట. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనేరు. ఒక బంగారు దూడను అహరోను చేయగా మా ప్రజలందరూ ఆ బంగారు దూడ చుట్టూ నాట్యం ఆడుతున్నారు, ఆటలాడుటకు లేచినారు. ఆ బంగారు దూడనే దేవుడు అంటున్నారు. నీవే మమ్మల్ని ఐగుప్తు దేశం నుండి నడిపించినావు అని అంటున్నారు. చూడండి ఎంత అబద్ధం ఇది. మోషేను దేవుడు అభిషేకించి నాయకుని స్థానంలో ఉంచి ప్రజల్ని ఎంత సురక్షితంగా అద్భుతాలు చేస్తూ ఎంత అద్భుతమైన కాపుదలతో నడిపిస్తే ఇదేనా ప్రజలు చెప్పాల్సింది? అయితే వీరు నీవే మమ్మను ఐగుప్తు దేశంలో నడిపించినావని, మా దేవుడవు నీవే అని వారు అనేది. అహరోను అది చూసి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించాను. మరి అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటి మరునాడు వారు ఉదయం లేచి దహన బలును సమాధాన బలును అర్పించారు. అప్పుడు జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. ఇది దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు చేయాల్సిన పని కాదు. తినడం, త్రాగడం, దేవుని మరవడం, దేవుడు చేసిన ఉపకారాలను పూర్తిగా మర్చిపోతున్నారు. చూడండి, ఆరాధించేది దేవుని ఆరాధించాలి. వాళ్ళు దేన్ని ఆరాధిస్తున్నారు? ఒక బంగారు దూడ ప్రతిమకు నమస్కారం చేస్తున్నారు. అది చేయాల్సిన పని కాదు. అది దేవునికి రోషం పుట్టించేది, దేవునికి కోపం పుట్టించే పనులు మనం ఎప్పుడూ చేయకూడదు. తింటున్నారంట, త్రాగుతున్నారంట. చాలామంది ఈ పనులు చేస్తారు, తింటారు, త్రాగుతారు. కడుపు నిండిన తర్వాత దేవుడెవడు అని అంటారు. ఎప్పుడు కూడా దేవుని మరవద్దు, దేవుడు చేసిన ఉపకారాలు దేన్ని మరవద్దు. అందుకే దావీదు మహారాజు అంటున్నాడు 103వ కీర్తనలో, నా ప్రాణమా నువ్వు యెహోవాను సన్నిధించు, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము అని అంటున్నాడు. ఎందుకంటే చూడండి, ఇన్ని ఉపకారాలు వారి అరణ్య జీవితంలో వారు అనుభవించినారు. దేవుని వలన వారు ఇన్ని అద్భుతాలు చూసినారు, అయినా వారు దేవుని మర్చిపోయినారు. వారు ఒక బంగారు దూడను చేసి, మాకు నాయకుడు లేడు, ఈ దేవతనే మమ్మల్ని ఐగుప్తు దేశంలో నడిపించింది,
ఈ దేవత మాకు ముందు నడిస్తే మేము వెనుకొస్తాం అని దేవతకు నమస్కారం చేసి, ప్రతిమకు నమస్కారం చేసి, తింటూ త్రాగుతూ వారు ఆడుటకు లేచినారంట, నాట్యం ఆడుతున్నారంట. ఎంత తొందరలో గొప్ప దేవుడనే యెహోవాను మర్చిపోయినారు. అంత కష్టపడి నడిపించిన నాయకుని కూడా మర్చిపోయినారు. ఇది ప్రజలు చేయరాని పొరపాటు. నెవర్ డూ దిస్, నెవర్ ఫర్గెట్ గాడ్, నెవర్ ఫర్గెట్ ద లీడర్ హూ ఈజ్ టేకింగ్ ట్రబుల్ ఫర్ యూ. అందుకే నిన్ను నడిపించిన నాయకులను మర్చిపోకూడదు, దేవుని మరవకూడదు, వారి కొరకు ప్రార్థన చేయాలి, దేవునికి స్తుతియాగం చెల్లించాలి అన్నట్టు నాయకులను ఆరాధించకూడదు. అది కూడా తప్పుడు ఆరాధన. మరి దేవుని మరవకూడదు, దేవుని స్థానంలో ఎవరిని పెట్టి ఆరాధించకూడదు, అది కూడా దేవుడు సహించాడు. చూడండి, దేవుని స్థానంలో ఒక బంగారంతో పోతపోసిన ఒక దూడను ఆరాధిస్తున్నారు. గాడ్ కెనాట్ టాలరేట్. అప్పుడు ఏమైంది? క్రింది భాగంలో మీరు చూస్తున్నారు, 8వ వచనం. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోతపోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి నర్పించి, ఓ ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నిన్ను రప్పించిన దేవుడు ఇదే అని వారు చెప్పుకొనిరు కదా. మోషే అది చూసినప్పుడు చాలా బాధపడుతున్నాడు. దేవుడు అది చూసినప్పుడు రోషముతో స్పందిస్తున్నాడు. నేను నశింపజేస్తాను ఈ జనాలను అంట. మీరంతా చదవండి, మీకు అర్థమవుతుంది. నేను ఈ జనులను బొత్తిగా నాశనం చేయబోతున్నాను అన్నప్పుడు ఏర్పరిచిన మోషే మధ్యలో వచ్చి ప్రజలకు దేవునికి మధ్యలో ఉండి అడ్డుపడతాడు. ఏమని అడ్డుపడతాడంటే, ఇదిగో వారి పాపమును నువ్వు పరిహరించాలి దేవా, లేని ఎడల నీవు రాసిన ఈ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనిచున్నాను అంటాడు 32వ వచనంలో. 32వ అధ్యాయం 32వ వచనంలో విజ్ఞాపన ప్రార్థన. మోషే క్షమించే, ఇప్పటికి క్షమించు. చాలామంది చనిపోయినారు. మరి 28వ వచనంలో చూస్తే, లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజల్లో ఇంచుమించు 3000 మంది కూలిరి. ఎందుకంటే వారిలో ప్రతివాడు తన కత్తిని తన నడుమును కట్టుకొని పాళెంలో ద్వారం నుండి ద్వారమునకు వెళ్ళొచ్చు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికాన్ని, ప్రతివాడు తన పొరుగువాని చంపవాలని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చు. పెద్ద నరమేధం జరిగింది. చాలామంది చనిపోయినారు. 3000 మంది కుప్పకూలినారు. దేవుని ఉగ్రత వచ్చేసింది. అయితే దేవుని సన్నిధిలో మోషే మరి ప్రాధేయపడుతున్నాడు, క్షమాపణ అడుగుతున్నాడు ప్రజల కొరకు. 32వ వచనంలో అంటున్నాడు, ఒకవేళ ఈ పాపం క్షమించకుంటే నా పేరే జీవగ్రంథం నుండి తుడిచివేయ. తర్వాత ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళని దేవుడు సెలవిస్తున్నాడు. నేను వచ్చే దినమున వారి పాపను వారి మీదకి రప్పించిందని మోషేతో చెప్పాను. అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధ పెట్టాను. చూడండి, మన ముందు నడిచేది దేవుడైన యెహోవా. గాడ్ ఈజ్ ఆల్వేస్ వాకింగ్ బిఫోర్ అస్. దేవుడు స్తుతికి పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు. నువ్వు ఎన్ని నాలుకలతో కూడా దేవుని ఆరాధించినా తక్కువే. ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. నీవు దేవునికి బదులుగా దేన్ని ఆరాధించినా ఆయన సహించలేడు. నువ్వు పెదవులతో ఆరాధించడం కాదు, మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించాలని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు నీ హృదయంలో ఏమున్నది అది చాలా ముఖ్యం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది ఎజెకియెల్ గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. అంటే చూడండి, ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు చేసిన తప్పిదం ఏంటి అన్నప్పుడు, దేవునికి ప్రతిగా ఒక బంగారు పోతపోసిన దూడను మరి వారు ఆరాధించినారు. దాన్ని నాట్యం ఆడి దాన్ని స్తుతిస్తున్నారు. నీవే మమ్మను ఐగుప్తు నుండి తీసుకొని వచ్చినావని. అంటే వారి నాయకుడు కనబడినప్పుడు వారు చేసిన మరి గొప్ప పొరపాటు. దేవుడు సహించలేదు, దేవుని ఉగ్రత వారు అనుభవించినారు. అలాగే మన జీవితంలో మనం కొన్నిసార్లు ఈ పొరపాట్లు చేస్తాం. దేవుని ప్రతిగా ప్రతినిధులను పెట్టుకుంటాం. అది కూడా దేవునికి చాలా అయిష్టం. నీ హృదయంలో విగ్రహాలు ఉండకూడదు. మనము విగ్రహం అనగానే ఏదో మనం మరి అన్యులు ఆరాధించే విగ్రహం అని మాత్రం అనుకోకూడదు. మన హృదయాల్లో కొన్నిసార్లు దేవుని కంటే అతిగా ప్రేమించిన ఏ కార్యం ఉన్నా దేవునికి చాలా కోపం పుడుతుంది. నా కుమార్తె తారాచర్యన్ మరి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయింది 4 సంవత్సరాల వయసులో. ఆ కుమార్తె అంటే నాకు ఎంత ఇష్టం అంటే, మా వారికి కూడా ఎంత ఇష్టం అంటే బొమ్మలా ఉండేది. మేము ముద్దాడి 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 మరి ప్రేమిస్తుంటే మా అమ్మ ఒకసారి చెప్పింది, బిడ్డ నువ్వు దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా ఈ బిడ్డను? ఎజెకియెల్ గ్రంథంలోనే ఉంది, జాగ్రత్త, దేవునికి అంటే నువ్వు అతిగా దేన్ని ప్రేమించినా ఒక్క దెబ్బతో దాన్ని దేవుడు తీసివేయగలడని చెప్పిన మరుసటి రోజే మరి పాప తీసివేయబడ్డది. చాలా పెద్ద సాక్ష్యం ఉన్నది. అంటే దేవుని కంటే నేను ఎక్కువగా ప్రేమించినాను. ఈరోజు దేవుని వాక్యం వింటాను. దేవుని బిడ్డరా,
దేవునికి ఇచ్చే స్థానం నువ్వు దేవునికి ఇవ్వాలి. దేవునికంటే నీ భార్యను కానీ, దేవునికంటే నీ భర్తను కానీ, దేవునికంటే నీ దేవుడిచ్చిన పిల్లలు కానీ, నీ స్వాస్థ్యం కానీ, నీ బంగ్లాలు కానీ, నీకున్న పేరు ప్రతిష్టలు కానీ, నీకున్న స్థానమానాలు కానీ, నీకున్న కండబలం కానీ, నీకున్న అండబలం కానీ ఏది కూడా దేవునికి సమపోల్చి నీవు పెట్టుకోవద్దు జీవితంలో. గివ్ గాడ్ ద టాప్ ప్రయారిటీ. మొట్టమొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన ఆరాధనకు యోగ్యుడు, పాత్రుడు. ఆయనను స్తుతించాలి, స్తోత్రం చెల్లించాలి. నీ ప్రాణాన్ని ఊపిరి నిలబెట్టే దేవుడే కదా. దేవుని స్థానంలో ఎవరినైనా ఊహించుకుంటావా? ఇశ్రాయేల్ ప్రజలు చేసిన పొరపాటు ఏంటంటే దేవుని స్థానంలో వాళ్ళు అనేక సంవత్సరాలు ఫరో పెట్టిన బానిసత్వంలో ఐగుప్తీయులు వాళ్ళను ఎంతగా శ్రమ పెట్టినారో ఆ బానిసత్వం నుండి విడిపించిన దేవుడనే యెహోవాను మరిచి ఒక బంగారు దుడ్డ చేసి దాని ముందు నాట్యం ఆడుతున్నారు. అది దేవుని ఉగ్రతకు కారణమైపోయింది. అలాగూ జీవితంలో ఎన్ని మేళ్ళు నువ్వు అనుభవిస్తున్నావు, ఆ మేళ్ళన్నీ మర్చిపోతున్నావు. నీ ఊపిరి నిలబెట్టేది ఎవరు అనుకుంటున్నావు? నువ్వు శానిటైజర్ పూసుకున్నంత మాత్రాన, లేక గ్లౌస్ తొడిగినంత మాత్రాన, హ్యాండ్ వాష్ చేసినంత మాత్రాన, మూతికి బట్ట కట్టుకున్నంత మాత్రాన నీ ప్రాణం నిలబడుతుందని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఈ భయంకరమైన మహమ్మారి రోగం నుండి విడిపించేది నీ దేవుడే నిన్ను విడిపిస్తున్నాడు. ప్రతి క్షణం నీ ఊపిరిని కాపాడుతున్నాడు అనే సంగతి మర్చిపోకూడదు. 121వ కీర్తన, ఆయన నీ ప్రాణమును కాపాడుతున్నాడు. నీ ప్రాణం కాపాడాలంటే నువ్వు చేసే ప్రయత్నాలు చెయ్యి. తప్పకుండా ప్రభుత్వం ఇచ్చే ఆంక్షలన్నీ పాటించు. కానీ ఒక్కటి మర్చిపోకూడదు, నీ ప్రాణాన్ని నిలబెట్టే దేవుడు. కనుక దేవుడే నీవు ఆరాధించాలి, దేవుణ్ణే ముందు పెట్టుకోవాలి. నీకు ఉండలో మరి ఒకరు ఉండకూడదు. దేవునికి ఇచ్చే స్థానం దేవునికి ఇవ్వాలి. అప్పుడే దేవుని చలువ, దేవుని ప్రేమ, దేవుని కాపుదల, దేవుని శక్తి, దైవాశీర్వాదాలు నీ జీవితంలో పొందుతావు. ఫాల్స్ వర్షిప్ అనే మాట మీద మనం ధ్యానిస్తున్నాం. ఈ దినాల్లో మనం చూసినప్పుడు ఆరాధనకు ప్రజలు వస్తారు, కానీ దేవుని మీద గురి ఉండదు. ఆరాధనకు వస్తారు, ఇతరులను చూస్తూ ఉంటారు, పాటలు పాడతారు, దేవుని మీద ఏకాగ్రత ఉండదు. ఎవరినో ఉద్దేశించి కూని రాగాలు తీస్తూ ఉంటారు. కొన్ని పాటలు డబుల్ మీనింగ్తో కడతారు. అటు దేవునికి, ఇటు వారు ప్రేమించే వారికి సరిపోయే రీతిగా పాటలు పాడతారు. దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఎంత భయపడాలి. నువ్వు దేవుడైన యెహోవా మందిరంలో ఉన్నప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా ఉంచుకోమని పరిశుద్ధ గ్రంథంలో ప్రసంగి 5:1 మనం చూస్తాం. దేవుడంటే నీకు భయం లేదా? భయంతోనూ వణుకుతోనూ దేవుడు అనుగ్రహించే రక్షణను కొనసాగించాలి. భయంతో వణుకుతో ఆయనను సేవించాలి. యూ హ్యావ్ టు సర్వ్ హిమ్ విత్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్. ఆయనను ఆరాధించడానికి నువ్వు వచ్చినప్పుడు నీలో గొప్ప గౌరవభావం ఉండాలి. ఎవరి సన్నిధిలో నువ్వు వచ్చినావు, ఎవరి సన్నిధిలో నువ్వు మోకరించినావు, ఎవరి సన్నిధిలో నోడెత్తి పాడుతున్నావు, ఎవరి సన్నిధిలో నువ్వు ఆరాధిస్తున్నావు. దేవదేవుడు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన సార్వభౌముడు, అన్నిటి మీద ఆధిపత్యం గలవాడు. కానీ ఇదంతా కూడా ఆయనలో నుండే నీకు వచ్చింది. ఏది కూడా నీ ద్వారా కలగలేదు. నీకు కలిగిందంతా ఆయనలో నుండే నీకు కలిగింది. నువ్వు అనుభవిస్తున్న ప్రతి ఆశీర్వాదం ఆయన ఇచ్చిందే. శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదం, సంపూర్ణమైన ప్రతి వరం జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి నీకు వచ్చింది. మర్చిపోకూడదు. దేవుని మర్చివారులారా, దీన్ని యోచించుకొనుడి. దేవుని సరిగ్గా నువ్వు ఆరాధించాలి. కనుక చాలామంది హీరో వర్షిప్ చేస్తారు. వాక్యం ఎవరు అందిస్తున్నారో వారిని ఆరాధిస్తారు. వారు ఐకాన్స్ అయిపోతారు, వాళ్ళు దేవుళ్ళుగా భావిస్తారు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, జాయమ్మ నీకు దేవుడుగా అవ్వకూడదు. ఆమె ఒక నరమాతురాలు, దేవుడు అభిషేకించి వాడుకుంటున్నాడు, ఆమె కొరకు ప్రార్థన చేయండి. కానీ ఆమె ఆరాధనకు యోగ్యురాలు కాదు. ఇంకెవరినో ఉద్దేశించి వారిని ఆరాధిస్తారు. దేవుడు రోషం గల దేవుడు అని మర్చిపోకూడదు. ఒక్క క్షణంలో వాళ్ళని తీసేస్తాడు లోకం. అట్టి వారిని అభిషక్తులను దేవుడు అనుగ్రహించినాడు. అనుగ్రహించిన దేవుని నువ్వు ఆరాధించాలి, వారిని కాదు ఆరాధించేది. ఎప్పుడు భక్తుల పాదాల మీద పడుతూ ఉంటారు, అది కూడా అవసరం లేదు. నువ్వు దేవుని పాదాల మీద పడాలి. అంటే పెద్దవారి పాదాలు ముట్టుకోవడం తప్పేం లేదు, కానీ అంత అవసరమా? దేవుని కంటే మించిన వారు కారు కదా వారు. దేవుని స్థానము దేవునికే ఇవ్వాలి. ఆయన చెందవలసిన మహిమను ఆయన నరులతో కానీ పంచుకోడు, ఆయన ఎవరితో పంచుకోడు. ఆయన చెందవలసిన మహిమను నీవు అందిస్తూ ఉండాలి. తనకు చెందవలసిన మహిమను ఆయన విగ్రహములతో పంచుకోవడని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ఈరోజు దేవుని వాక్యం విన్న దేవుని బిడ్డలారా, ఆత్మతో సత్యంతో మనం ఆరాధించాలి. యూ హ్యావ్ టు వర్షిప్ గాడ్ విత్ ఏ ట్రూ స్పిరిట్.
విత్ ట్రూత్ అండ్ స్పిరిట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం వింటున్నా దేవుని విడలారా, తప్పుడు ఆరాధన ఉంటే మనం సరి చేసుకుందాం, అబద్ధపు ఆరాధన ఉంటే దూరం చేసుకుందాం, సత్యంతో ఆరాధిద్దాం, మా ప్రవర్తనను చక్కబెట్టుకుందాం. మలినమైన హృదయాలను యేసు రక్తం చేత కడగబడి పవిత్రపరచబడి పవిత్రమైన ఆరాధన దేవునికి అందిద్దాం. ఆల్వేస్ క్యారీ ఎ గ్రేట్ఫుల్ హార్ట్ టువర్డ్స్ గాడ్, బికాజ్ ఎవ్రీ గుడ్ థింగ్ ఫ్లోస్ ఫ్రమ్ గాడ్. హీ ఈజ్ అడోరబుల్, హీ ఈజ్ వర్తీ ఆఫ్ వర్షిప్. నిత్యము ఆయన స్తుతించబద్ధుడై ఉన్నాడు. ఇశ్రాయేలు చే స్తోత్రముల మీద ఆయన ఆశీర్వాదం ఉంటాడు. ద మోర్ యూ ప్రైజ్ గాడ్, ద మోర్ యూ ఎగ్జాల్ట్ గాడ్స్ నేమ్, ద మోర్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ హిస్ థ్రోన్ విల్ బి యువర్ ఓన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంతగా దేవుని గణపరుస్తావో అంతగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, కాపాడుతాడు. నీకున్న వాటినన్నీ కూడా ఆయన కాపాడుతాడు, నిన్ను ఘనపరుస్తాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో నన్ను గణపరచువాన్ని నేను గణపరుస్తాననే సవాలు వాక్యంలో మనం చూస్తున్నాము. తలలు వంచండి, మనం ప్రార్థన చేసుకుందాం. మహాపవిత్రుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, దేవుళ్లలో యెహోవాయే దేవుడు అని వాక్యంలో మేము చూస్తున్నాం. ఆకాశం మహాకాశములు పట్టజాలని దేవుడు, ఈ హస్తకృత్యంలో కృత్యమైన ఆలయంలోకి మాత్రం పరిమితమైన దేవుడు కావు. ఆత్మస్వరూపివి నాయన. ఎక్కడ 2-3 నీ పేరట కూడతారో అక్కడ ఉంటానని గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవ, ఈరోజు మేము ఆరాధిస్తున్నాము. ప్రజలు నా ముందు లేరు, నేనైతే ప్రజలకు చేయాల్సిన సేవలు అందించినాను. వారు ఎక్కడెక్కడ గృహాల్లో కూడుకున్నారో, నీ పేరట కూడుకున్న ఈ వందలాది వేలాది జనాన్ని నీవు చూస్తున్నావు, నేను చూడలేను. నేను మానవురాలను, నా శక్తి పరిమితమైంది, నీ శక్తి అపరిమితమైంది. నా కన్నులు పరిమితమైంది, కొంత మట్టుకు నేను చూడగలను. నీ కన్నులు సర్వవ్యాప్యంగా ఉన్న జనాలను చూస్తుంది. తన ఎడల యథార్థ హృదయాలను బలపరచటకై నీ కన్నులు ప్రభువా సర్వలోకాన్ని పర్యటిస్తుంది కనుక నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరిని చూచే నీ కన్నుల కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతో భయభక్తులతో ఉదయకాలం లేచి వారు నీ పరిశుద్ధమైన సన్నిధిలో ప్రభు బలులను ఆచరించినారు, పాటలు పాడినారు, అయినా మరి వాక్యాన్ని విన్నారు. వారికి ప్రత్యేకమైన నీ ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్య సందేశాన్ని వారి హృదయంలో మీరు ముద్రించమని ప్రార్థిస్తున్నాను. ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి, తప్పుడు ఆరాధన నీవు అంగీకరించవని ప్రభా ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండం 32 మేము నేర్చుకున్నాం కనుక ఈ యొక్క మాటలు మా హృదయంలో పదిలపరచమని, దేవుని వాక్యం విత్తనం వంటిది, అది 100 ఫలం ఇస్తుంది కనుక నీకు వందనాలు. ప్రతి ఒక్కరి తల మీద నీ పరిశుద్ధమైన శక్తి గల గాయపడిన హస్తాన్ని నుంచి వారిని భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాలకు నీ క్షేమం దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవాని దాసురాలుగా ప్రభువా ఈ మహమ్మారి కరోనా రోగాన్ని అణిచివేస్తున్నాను తండ్రి. అది కాల్చి భస్మమవును గాక. దహించు అగ్నివి నీవు నాయన. ప్రజలను ఇబ్బంది పెట్టే రోగం నుండి మమ్మల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాను. మా దేశాన్ని కాపాడండి, మా పట్టణాన్ని కాపాడండి ప్రభువా, మా ప్రజలను మీరు కాపాడండి ప్రభువా, మా విశ్వాస గృహాలను మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాను. రక్తంతో కప్పమని ప్రార్థన చేస్తున్నాను. ప్రపంచంలో అనేక దేశాలు తండ్రి ఎంతమంది లక్షలాది జనము రోగబారిన పడ్డారు. వారందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. ఎవరు నశించకూడదని ప్రార్థన చేస్తున్నాం. తప్పులుంటే క్షమించమని ప్రార్థిస్తున్నాం. నీ రక్త ప్రోక్షణ దయచేయండి ప్రభువా. నువ్వు జీవము సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి లోకానికి వచ్చినావు. ఈ లోకాన్ని మీరే బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. పశ్చాత్తాప హృదయంతో నీతోటి తిరిగితే నువ్వు క్షమించడానికి సిద్ధ మనసు గల దేవుడు తండ్రి. నీ రక్తం ద్వారా మేము పవిత్రత పొందుకుంటాము నాయన. నీకు వందనాలు. ఆది అంతం వహించి ఆరాధన కార్యక్రమాన్ని నడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, వాక్యం విన్న ప్రతి ఒక్కరి వారి కుటుంబాలను మీరు తండ్రి ఆశీర్వదించమని, తిరిగి ఇలాంటి అవకాశాలు మాకెన్నో దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా.
ప్రభుకీయవెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా